సింధు నాగరికత సమాజము దాని యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు మనం ప్రస్తావించిన తర్వాత సింధు నాగరికత కాలం నాటి ఆర్థిక వ్యవస్థ, పాలనా వ్యవస్థ, వారి యొక్క విశ్వాసాలు, మతము మరియు వారి యొక్క కళాస్వరూపాలు, వీటి గురించి కూడా మనము గ్రహించాల్సి ఉంటుంది. సామాజిక వ్యవస్థ తర్వాత ఆర్థిక వ్యవస్థ విషయంలోకి వస్తే వ్యవసాయము, వ్యాపారము, వాణిజ్యం ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా జరిగాయని పదే పదే ప్రస్తావించడం జరిగింది. మరి వ్యవసాయ రంగంలో ఏ రకమైనటువంటి ప్రగతి కనిపిస్తుంది? సింధు నాగరికత ప్రజలకు పంట మార్పిడి విధానము, ఋతువులను అనుసరించి వ్యవసాయం చేయడము మరియు వివిధ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేయడము, వీటన్నిటి మీద కూడా పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. అందుకనే చాలా విస్తృతమైనటువంటి స్థాయిలో వ్యవసాయం జరిగింది అని చెప్పి మనం చెప్పవచ్చు. వాళ్ళు దాదాపుగా అన్ని పంటలు పండించారు. అంటే అటు వ్యాపార వాణిజ్య పంటలు మరియు ఇటు ఆహార పంటలు ఇవన్నీ కూడా విస్తృతంగా పండించడం జరిగింది. ఆహార పంటల్లో పప్పు దినుసులు, వరి, ధాన్యము మరియు గోధుమ, బార్లీ వంటి ధాన్యాలు ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా పండించబడడం జరిగింది. ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, వరి వాస్తవంగా ఆ ఏరియా అంటే ఆ ప్రాంతానికి చెందినటువంటి పంట కాదు. కానీ లోథాల్లోని ప్రజలు క్రీస్తుపూర్వం 1800 నాటికే వరిని పండించడం జరిగింది. అట్లాగే రంగపూర్ మరొక ప్రదేశం కూడా ఉంది. వరిని పండించినటువంటి మరొక ప్రదేశం ఏమిటి అంటే రంగపూర్. లోథాల్ మరియు రంగపూర్ ఈ రెండిట్లో కూడా క్రీస్తుపూర్వం 1800 నాటికి వరిని పండించడం జరిగింది. గోధుమ, బార్లీ వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఆహార పంటలు అని చెప్పడం జరిగింది. వాళ్ళకి అన్ని పంటల మీద అవగాహన ఉంది. కానీ ఒక చెరుకు పంట షుగర్ కేన్ అంట, ఇది మాత్రం అక్కడ పండించబడ్డట్టుగా ఆధారాలు లేవు. ఇక ప్రతి విషయంలోకి వస్తే ఇంతకుముందే చెప్పాం, మొట్టమొదటిసారిగా మనం సింధు నాగరికతను ప్రస్తావించినప్పుడు చెప్పాం, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తి అనేది సింధు నాగరికత ప్రజల చేత పండించబడ్డది. ప్రపంచానికి నూలు వస్త్రాలు, గుడ్డలు ఇచ్చిన ఘనత సింధు నాగరికత ప్రజలకి దక్కుతుంది అని చెప్పాం. ఎంత నాణ్యవంతమైన పత్తిని పండించారు వాళ్ళు అంటే, గ్రీకులు సింధు నాగరికత ప్రాంతాన్ని సిండన్ అని పదే పదే ప్రస్తావించడం జరిగింది. ఇది మనకి ఎగ్జామ్స్లో కూడా ఇవ్వడం జరిగింది. సిండన్ అని ఏ ప్రాంతాన్ని ప్రస్తావిస్తారు అని. సిండన్ అనగా సింధు లోయ ప్రాంతం. ఏ లోయ ప్రాంతంలో అయితే విస్తృతంగా ప్రతి పండించబడ్డదో ఆ ప్రాంతాన్ని సిండన్ అంటే సింధు లోయ ప్రాంతంగా గ్రీకులు ప్రస్తావించడం జరిగింది. అట్లాగే వ్యవసాయ పద్ధతులు ఎన్ని రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి? కాలువల ద్వారా వ్యవసాయం ఉంది, చెరువుల ద్వారా వ్యవసాయం ఉంది, ఎత్తిపోతల వ్యవసాయం, లిఫ్ట్ ఇరిగేషన్ అని అంటారు. ఇట్లా పలు రకాలైనటువంటి వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా వాళ్ళకి క్షుణ్ణమైన అవగాహన ఉంది. కొన్ని పుస్తకాల్లో సింధు నాగరికత ప్రజలకు అసలు కాలువల ద్వారా వ్యవసాయం చేయడం చేత కాదు, తెలియదు అన్నట్టుగా చెప్పారు. అది కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ కలిగి ఉన్నారు అని అంటే వాళ్ళకి కాలువలంటే ఏందో తెలుసు, తెలియకని కాదు. కానీ వాళ్ళు విస్తృతంగా చెరువుల ద్వారానే వ్యవసాయం చేశారు. వాళ్ళు ఏ పద్ధతిని ఎక్కువగా పాటించారో అంటే చెరువుల ద్వారా వ్యవసాయాన్ని ఎక్కువగా పాటించారు. ఎందుకంటే సింధు నదికి తరచుగా వరదలు వస్తాయి. వరదలు వచ్చేటువంటి నదికి అటువైపు ఇటువైపు పక్కన మనం కాలువలు తీయడం, వరదల్ని మనకే తీసుకొచ్చుకోవడం అవుతుంది. అందుకనే వాళ్ళు ఎక్కువగా చెరువుల ద్వారా వ్యవసాయం చేసేవాళ్ళు అన్నమాట. దీని తర్వాత పంటలు పండించబడినటువంటి ఉత్పత్తి దీన్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించాలి. అందుకుగాను వాళ్ళు వాహనాలను ఉపయోగించేవాళ్ళు. ముఖ్యంగా ఎడ్ల బండ్లు. ఈ ఎడ్ల బండ్లను ఏమంటారు అని అడిగారు. సింధు నాగరికత కాలంలో వాడబడినటువంటి ఎడ్ల బండ్లను ఇక్కా అని పిలవడం జరుగుతుంది. ఇక్కా అంటే దున్నపోతులు లేదా ఎద్దులు, వీటి చేత లాగబడేటువంటి బండ్లు ఇవి వాడబడ్డాయి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వస్తువులను చేరవేయడానికి. సో విస్తృతమైనటువంటి వ్యవసాయం చేయడం వల్ల మనకు మిగులు ఉత్పత్తి వస్తుంది. మన అవసరాలకు పోగా మిగిలేది మిగులు ఉత్పత్తి. ఈ మిగులు ఉత్పత్తినే పెట్టుబడిగా పెట్టి
వ్యాపారము వాణిజ్యము దీన్ని కొనసాగించడం జరిగింది. మరి వ్యాపారము వాణిజ్యము ఏ రకంగా జరుగుతుంది? అంతర్జాతీయ వ్యాపారం, భారతదేశం నుంచి వస్తువులు ఇతర దేశాలకు వెళ్ళడం, ఇది మొట్టమొదటిసారిగా మనకు సింధు లోయ ప్రాంతంలో కనబడుతుంది. మరి ఏ ఏ సంస్కృతులు నాగరికతలతో వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు? దాదాపుగా ఆ కాలం నాటి అన్ని సమకాలీన సంస్కృతులతో నాగరికతలతో వీళ్ళ వ్యాపారం జరిగింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా వీళ్ళు వ్యాపారం చేసింది మెసపటోమియా, అంటే ప్రస్తుతం ఇరాక్, మెసపటోమియా, సుమేరియా, గ్రీస్, ఈజిప్ట్, మంగోలియా మరియు దక్షిణ భారతదేశం. ఇక్కడ కూడా వీళ్ళు ఇటువైపు కూడా వచ్చారు, దక్షిణాదికి కూడా రావడం జరిగింది. ఆ ప్రాంతాలతో విస్తృతమైనటువంటి వ్యాపారాలు చేశారు. మరి వ్యాపారం చేశారు అంటే ఏమి ఎగుమతులు చేయబడుతున్నాయి, ఏమి దిగుమతులు చేసుకుంటున్నారు? వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఎగుమతులు ఆహార ధాన్యాలు, వీటిని ఎక్కువగా ఎగుమతి చేసేవాళ్ళు. రెండవది పత్తి, ఇంతకుముందే చెప్పాం మనం, పత్తి, నూలు వస్త్రాలు ఇవి మొట్టమొదటిసారిగా అక్కడ తయారు చేయబడ్డాయని, పత్తి పండించబడ్డది అని. ఇవి ప్రధానమైనటువంటి ఎగుమతులు. దిగుమతుల్లోకి వస్తే మెసపటోమియా అంటే ఇరాక్ నుంచి బంగారం, దీన్ని ఎక్కువగా దిగుమతి చేసుకున్నారు. సుమేరియా, ఇక్కడి నుంచి వెండి దిగుమతి చేసుకున్నారు. అట్లాగే గ్రీస్ నుంచి సుగంధ పరిమళాలు, వీటిని మరియు లేపనాలు, ఇంతకుముందే చెప్పాం సింధు నాగరికత ప్రజలు ఎక్కువగా లిప్స్టిక్స్ అంటాం, వీటిని వాడేవాళ్ళు అని చెప్పి, ఇవి ఎక్కువగా దిగుమతి చేసుకోబడ్డాయి. అట్లాగే ఈజిప్ట్ నుంచి వజ్రాలు, ఖరీదైన రాళ్ళు అంటాం, స్టోన్స్, ప్రెషస్ స్టోన్స్ అంటే వజ్రాలు, వీటిని దిగుమతి చేసుకోవడం జరిగింది. మంగోలియా నుంచి వాళ్ళు దిగుమతి చేసుకున్నటువంటివి సున్నపు రాళ్ళు ఉంటాయి. ఈ సున్నపు రాళ్ళని ఎందుకు వాడతాము అంటే సింధు నాగరికత ప్రజలకు లిపి ఉంది, దాన్నే బొమ్మల లిపి అంటాం. ఈ లిపిని ఈ సున్నపు రాళ్ళ యొక్క పలకల పైన చెక్కుతారు. ఈ సున్నపు రాళ్ళనే మనం ఏమని పిలుస్తున్నాము అంటే లాపిస్ లజూలి అంటాం. లాపిస్ లజూలి మరియు ఎగేట్ అంటే సున్నపు రాళ్ళు, వీటిని మంగోలియా నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది. అట్లాగే దక్షిణ భారతదేశానికి వచ్చేవాళ్ళు వీళ్ళు ముఖ్యంగా వింధ్య పర్వతాలు. ఈ వింధ్య పర్వతాల ప్రాంతాల్లో, పరివాహిక ప్రాంతం అంతా కూడా ఏరియాలో చుట్టుపక్కల కూడా స్టిటైట్ అనేటువంటి రాయి దొరుకుతుంది. ఇంతకుముందే చెప్పాను, ఈ రాయితో సింధు నాగరికత ముద్రికలు తయారు చేసుకుంటారు అని. అది కూడా ప్రశ్నగా అడగడం జరిగింది. స్టిటైట్ ఏ ప్రాంతం నుంచి లభ్యమవుతుంది, ఎక్కడి నుంచి వాళ్ళు దిగుమతి చేసుకునేవాళ్ళు అని. దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి మనకు డివైడ్ చేస్తూ మధ్యలో ఉండేటువంటి వింధ్య పర్వతాలు, ఈ ప్రాంతం చుట్టూ దొరుకుతుంది. ఇక్కడి నుంచి దీన్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. అట్లాగే ముత్యాలు, తర్వాత గవ్వలు అంటే మనము షల్స్ అని అంటాం, పర్ల్స్ అంటాం, ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశం నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళు అన్నమాట. రాజస్థాన్లో మనకు ఖేత్రీ మైన్స్, ఖేత్రీ గనులు అని ఉన్నాయి. ఈ గనుల నుంచి విస్తృతంగా రాగి తయారవుతుంది. ఈ రాగిని వాళ్ళు పలు ప్రాంతాలకు కూడా ఎగుమతి చేయడం జరిగింది. సింధు లోయ ప్రాంతం మొత్తానికి కూడా రాగి ఖేత్రీ గనుల నుంచే తయారయ్యేదన్నమాట. ఇవి మనకు వ్యాపార వాణిజ్యంలో ఎక్కువగా కనబడుతున్నటువంటి వస్తువులు అన్నమాట, ఎగుమతులుగా కానీ దిగుమతులుగా కానీ. మరి విస్తృతమైనటువంటి వ్యవసాయము, వ్యాపారము జరుగుతున్నది అంటే, వ్యాపార వాణిజ్యాలు జరుగుతున్నాయంటే దానికి కేంద్రాలు ఏంటి? కేంద్రాలు నౌకాశ్రయాలు మరియు పట్టణాలు, ఇవి ప్రధానమైన కేంద్రాలు. నౌకాశ్రయాల విషయంలోకి వస్తే లోథాల్, గుజరాత్లోని లోథాల్, సుర్కోటడా, బాలాకోట్ అనేది ప్రస్తుతము సింధ్ ప్రాంతంలో ఉంది. బాలాకోట్ మరియు సుక్తజందర్ అనేది కూడా పాకిస్తాన్లోకే వస్తుంది, పశ్చిమ దిక్కుకు వస్తుందన్నమాట. ఇవి ప్రధానమైనటువంటి నౌకాశ్రయాలు. ఇక్కడ లోహాల పరిజ్ఞానం కూడా ముఖ్యమే మనకు. వాళ్లకు అన్ని లోహాల గురించి తెలియదని కాదు, వాళ్ళకి తెలియని ఒకే ఒక్క లోహం ఏమిటి అంటే ఇనుము యొక్క పరిజ్ఞానం ఇంకా ప్రవేశించలేదన్నమాట ఆ కాలం నాటికి. ఎందుకంటే ఇనుము తయారు చేయడం అనేది
క్రీస్తుపూర్వం 1000 నుంచి 600 మధ్య కాలంలో ఇనుము యొక్క పరిజ్ఞానం వాడకంలోకి వచ్చింది. ఆ కాలం నాటికే సింధు నాగరికత పతనమైపోయింది. కాబట్టి సింధు నాగరికత ప్రజలకు తెలియని ఒకే ఒక లోహం ఏమిటంటే ఇనుము తెలియదు. మిగిలిన లోహాల వాడకం అంతా కూడా వాళ్ళకు తెలుసు. ఒక క్వశ్చన్ సింధు నాగరికత గురించి, వ్యాపారము వాణిజ్యం గురించి అడగబడ్డది ఏంటి అంటే, మెసపటోమియా ప్రజలు సింధు నాగరికతతో విస్తృతంగా వ్యాపారం జరిగినప్పుడు, వాళ్ళకి వీళ్ళకి మధ్య వ్యాపార లావాదేవీలు జరుగుతున్నప్పుడు దానికి నిదర్శనాలు ఏంటి? దానికి నిదర్శనాలు ఏమిటి అని అంటే, మెసపటోమియా ప్రజలు సింధులోయ ప్రాంతాన్ని ఏమని పిలిచినట్టు వాళ్ళ శాసనాల్లో వాళ్ళు మెసపటోమియా ప్రజలు సింధులోయ ప్రాంతాన్ని మెలూహా అని ప్రస్తావించారు. మెలూహా అంటే అర్థము నదులు ప్రవహించేటువంటి ప్రాంతం, నదిలోయ ప్రాంతము. ఈ పదము మనకు మెసపటోమియా యొక్క శాసనాల్లో చాలా విస్తృతంగా కనిపిస్తుందన్నమాట. వాళ్ళు సింధు నాగరికతను ఉద్దేశించి ప్రస్తావించినటువంటి పదము మెలూహా. అట్లాగే సింధు నాగరికతకు సంబంధించినటువంటి ముద్రికలు అని చెప్పాను. ఇవి కూడా మెసపటోమియాలో విస్తృతంగా కనుక్కోబడ్డాయి. దాన్ని బట్టి మనకేం తెలుస్తున్నది అంటే వాళ్ళ మధ్య లావాదేవీలు జరిగినట్టుగా చెప్పచ్చు. మెసపటోమియా నుంచి సింధులోయలోకి ప్రవేశించాలంటే ముఖద్వారం ఏంటి? ఎంట్రన్స్ అంటే ఏ మార్గం గుండా వాడు వస్తారు అంటే మెసపటోమియన్లు డెలైమన్ అంటారు. డెలైమన్ అంటే ప్రస్తుతము బెహ్రైన్, ఈ ప్రదేశం గుండా సింధులోయలోకి ప్రవేశించడం జరిగేది. అక్కడ నుంచి సింధులోయ ప్రాంతంలోకి రావాలన్నమాట. ఇది వాళ్ళ యొక్క వర్తకము వాణిజ్యము జరిగిన తీరు. ఇందులో భాగంగానే ముద్రికలు మార్చుకోబడేవి. అది అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించినంత వరకు. అంతర్గతంగా జరుగుతున్నటువంటి వ్యాపారము, ఇందులో మాత్రము వస్తు మార్పిడి విధానము ప్రధానంగా కనిపిస్తుంది. ఇది సింధు నాగరికత యొక్క ఆర్థిక వ్యవస్థకు సంబంధించినంత వరకు ముఖ్యమైనటువంటి సమాచారం. ఈ లావాదేవీలు ఈ స్థాయిలో జరుగుతున్నప్పుడు, అంటే విదేశీ వర్తకము అంతర్గతంగా వ్యాపారము జరుగుతున్నప్పుడు దానికి ఎక్స్చేంజ్ సిస్టమ్తో పాటుగా తూనికలు కొలతలు కూడా అవసరం అవుతాయి. అంత స్థాయిలో వ్యాపారం జరుగుతుంది అంటే తూనికలు కొలతలు కూడా ఉండాలి. వాళ్ళకి స్పష్టమైనటువంటి పరిజ్ఞానం ఉంది తూనికలు కొలతల గురించి కూడా. చాలా చిత్రమైనటువంటి విషయం అదే. వాళ్ళ యొక్క గుణించే విధానం అంటే లెక్కించేటువంటి పద్ధతిలో దశాంశ పద్ధతిని కూడా వాళ్ళు పాటించడం జరిగింది అని చెప్పచ్చు మనం. అందుకు ఆధారాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క గుణించేటువంటి విధానంలో వెయిట్స్ అండ్ మెజర్స్ అంటాం మనం, తూనికలు కొలతలు. వాళ్ళ గుణించే పద్ధతిలో ముఖ్యమైనటువంటి సంఖ్య 16, ఆధార సంఖ్య 16 మరియు దాని రెట్టింపు సంఖ్యలు. దాని రెట్టింపు సంఖ్యలు అంటే 32, 64, 128 ఇట్లా వెళ్తుందన్నమాట వాళ్ళ యొక్క గుణించేటువంటి పద్ధతి. ఈ 16 యొక్క ప్రాధాన్యత ఏమిటనేటువంటిది మీరు గ్రహించే ఉంటారు. మనకు సింధు నాగరికత మన మీద ఎట్లాంటి ప్రభావం చూపింది అంటే 16 అనేటువంటిది ఇప్పటికీ మనకు ప్రామాణికంగానే ఎంచుకున్నాం మనం. 16 అణాలు ₹1 అని అంటాం. అట్లా ₹1కి బేసిస్ ఏమైంది? 16 అణాలు అయింది, 16 అయింది సంఖ్య. సో ఇక్కడ 16 ద బేసిక్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అని చెప్పచ్చు అనమాట వాళ్ళకి. ఇది వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థకు సంబంధించినంత వరకు క్లుప్తమైనటువంటి సమాచారం. దీని తర్వాత సింధు నాగరికత ప్రజల యొక్క పాలనా వ్యవస్థ ఎట్లా ఉన్నది? పాలనా వ్యవస్థ విషయానికి వస్తే మనకు నిర్దిష్టమైనటువంటి అభిప్రాయానికి రాలేము ఇక్కడ. ఎందుకంటే ఏ విధమైనటువంటి పాలనా వ్యవస్థ అమల్లో ఉండేది అనేది వివాదాస్పదం. ఎక్కువ మంది చరిత్రకారులు అంగీకరించినటువంటి విషయం ఏమిటి అంటే సింధు నాగరికత పట్టణాలు ఐశ్వర్యులైనటువంటి కొంతమంది వ్యాపారులు వాళ్ళ చేత పరిపాలించబడి ఉండాలి. వ్యాపారుల చేత పరిపాలించబడి ఉండాలా అంటే ఆ పాలనా వ్యవస్థను కులీన వ్యవస్థ అని చెప్పచ్చు. అంటే ఒక రకమైనటువంటి మున్సిపల్ వ్యవస్థ కూడా ఉండాలి అక్కడ. ఓకే, దీన్నే మనము ఆలిగార్కీ అని కూడా అంటాం. ఆలిగార్కీ మీన్స్ ద రూల్ ఆఫ్ ద రిచ్, అరిస్టోక్రాట్స్. వీళ్ళు సింధు నాగరికత పట్టణానికి పాలకులు. అంతేగాని అక్కడ ఆ కాలంలో క్షత్రియులు రాజులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు అని మనం అనలేము. ఎందుకంటే క్షత్రియ అనే పదం లేదు అక్కడ ఎక్కడ కూడా.
వాళ్ళ లిపి ఏందో ఇప్పటి వరకు మనం చదవలేకపోయినాం. కాబట్టి మనం ఈ విషయాలను అక్కడ వర్తింపచేయడం అనేది సమంజసం కాదు. ఒకే ఒక్క చరిత్రకారుడు డిడి కోశాంబి, ఆయన అభిప్రాయం ప్రకారం దామోదర్ ధర్మానంద్ కోశాంబి మనకు భారతదేశ చరిత్రలో మొట్టమొదటి మార్క్సిస్ట్ హిస్టోరియన్ అన్నమాట. మార్క్సిస్ట్ పంథాలో చరిత్రను అధ్యయనం చేసినవాడు కోశాంబి. కోశాంబి ప్రకారం సింధు నాగరికత పట్టణాలలో పాలకవర్గం పురోహితులు అయి ఉంటారు. ఎందుకు అయి ఉండాలి పురోహితులు? మరి పురోహిత వర్గం అనేది ఉందే అక్కడ అంటే దానికి చెప్పుకోదగ్గ ఆధారాలు అంటూ లేవు. ఏదో ఒక ప్రతిమ కనబడ్డది, అది గడ్డంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క స్వరూపం మనకు కనిపించింది. మొహంజదారోలో చెప్పాను మీకు, ఒక విగ్రహం కనబడ్డది అని చెప్పి. కానీ దాన్ని పురోహితుడు అని చెప్పే స్థితిలో లేవు మనం. పురోహిత వర్గమే కోశాంబి ప్రకారము పాలకులు అయి ఉంటారు అని ఆయన సిద్ధాంతీకరించడం జరిగింది. కానీ ఈ అభిప్రాయాన్ని చాలా ఎక్కువ మంది ఒప్పుకోరు. ఎగ్జామ్స్లో ఒక్కోసారి అడుగుతుంటారు అన్నమాట, ఎవరి అభిప్రాయం ప్రకారము సింధు నాగరికత పట్టణాలు పురోహితులచే పరిపాలించబడ్డాయి అని. అంటే కోశాంబి అన్నమాట. ఎందుకంటే ఈజిప్ట్ నాగరికతలో పాలక వర్గాలు పురోహితులు. ఓకే, కాబట్టి ఇక్కడ కూడా పురోహిత వర్గమే అయి ఉంటుంది అనేది కోశాంబి ఆలోచన. సో ఇది పాలనా వ్యవస్థ మీద క్లుప్తంగా నువ్వు గ్రహించాల్సినటువంటిది. ఇక ఇతర విషయాలు ఏమిటి? ఇతర రంగాలు ఏ విధంగా ఉన్నాయి? ఇతర రంగాలు అంటే వాళ్ళ మత విశ్వాసాలు. ఇక్కడ మతము అనేటువంటి పదాన్ని మనం స్పష్టంగా సింధు నాగరికతకు అన్వయించలేము. ఎందుకు అన్వయించలేము అంటే, మతము అనే మాట రావాలి, ఉపయోగించాలా అంటే ఒక ప్రామాణికమైన గ్రంథం ఉండాలి, పవిత్ర గ్రంథం ఉండాలి, నిర్దిష్టమైనటువంటి యజ్ఞయాగాలు కర్మకాండాలు ఉండాలి, పవిత్రమైనటువంటి ప్రదేశము ఉండాలి. సింధు నాగరికతలో ఈ మూడు లేవు. ఈ మూడు లేవు కాబట్టి దాన్ని మతము అని అనలేము. మరి ఏమనొచ్చు అంటే కొన్ని విశ్వాసాల సమూహం, ఏ సెట్ ఆఫ్ బిలీఫ్స్ అంటాం. వాళ్ళకి కొన్ని విశ్వాసాలు ఉన్నాయి, దాన్ని ఒక నిర్దిష్టమైన మతం అని చెప్పలేం. మరి ఏమిటి ఆ విశ్వాసాలు? వాటిలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అంటే, వాళ్ళు ఎక్కువగా ప్రకృతిని ఆరాధించడం జరిగింది. ఇక్కడ ప్రతిదీ కూడా సింబాలిక్ ఎక్స్ప్రెషన్ అని చెప్పచ్చు. ప్రకృతిని ఆరాధించడం అంటే ప్రకృతి శక్తులు, ప్రకృతి రూపాలు, వీటిని పూజించడం జరుగుతుంది. ప్రకృతి రూపాలైనటువంటి చెట్లు, రాళ్ళు, పుట్టలు, జంతువులు, వీటన్నిటినీ పూజించారు. అట్లాగే సృష్టికి మూలము స్త్రీ అనే భావన కూడా ఈ మతంలో మనకు బాగా కనిపిస్తుంది, ఈ విశ్వాసాల్లో కనిపిస్తుంది. అందుకనే సింధు నాగరికత విశ్వాసాల్లో అతి ముఖ్యమైనటువంటిది మాతృదేవతల ఆరాధన, అమ్మదేవతల ఆరాధన. దీన్నే మదర్ గాడెస్ అంటాం ఇంగ్లీష్లో. ఈ మదర్ గాడెస్ కాన్సెప్ట్, దీని నుంచే మనకు గ్రామ దేవతల ఆవిర్భావం జరిగిందని కూడా చెప్పచ్చు. అందుకే సింధు నాగరికత యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి దక్షిణ భారతదేశంలో ఏ గ్రామానికి వెళ్ళినా కానీ నీకు గ్రామ దేవతలు కనిపిస్తారు. ఇట్లా సింధు నాగరికత యొక్క విశ్వాసాల్లో మొట్టమొదటిది ప్రముఖమైనది ఏంటి అని అంటే స్త్రీని పూజించడం. ఏ కోణంలో స్త్రీని వాళ్ళు పూజించడం జరిగింది? స్త్రీ సృష్టికి మూలంగా పూజించబడ్డది. ఆమె గర్భంలో నుంచి చెట్లు మొలుస్తున్నట్టుగా కూడా వాడు బొమ్మల్లో మనకు చిత్రీకరణ కనిపిస్తుంది. స్త్రీ సృష్టికి మరియు భూమి సారానికి మూలంగా కూడా చిత్రించబడ్డారు. అంటే గౌరవప్రదమైనటువంటి స్థానం ఖచ్చితంగా స్త్రీకి ఉండాలి ఆ సమాజంలో అని చెప్పచ్చు అన్నమాట. ఈ మాతృదేవత ఆరాధన అనేటువంటిది వీళ్ళు ఎక్కడి నుంచి గ్రహించి ఉంటారు అంటే, మెసపటోమియాలో కూడా స్త్రీని పూజించే ఆచారం ఉంది, ఈస్టర్ అంట. ఈ ఈస్టర్ని పూజించేటువంటి సాంప్రదాయం నుంచే సింధు నాగరికత ప్రజలు మాతృదేవతను పూజించేటువంటి పద్ధతిని అవలంబించి ఉండాలి, గ్రహించి ఉండాలి. ఇక వాళ్లకు దేవుడిగా వాళ్ళు కొలిచినటువంటిది, గౌరవించినటువంటిది మరియు గుర్తించింది పశుపతి యొక్క ముద్రిక అంటే ఏందో మీకు ఆల్రెడీ నేను వివరించడం జరిగింది. శివుడి యొక్క మొదటి రూపం అని చెప్పచ్చు దాన్ని. ఈ ముద్రిక మనకు మొహంజదారోలో దొరకడం కూడా జరిగిందనమాట. వాళ్ళకున్నటువంటి మగదేవుళ్ళు వీళ్ళలో ఒకే ఒక్కడు పశుపతి. అట్లాగే సింధు నాగరికత ప్రజలు అర్ధ మానవాకృతి అంటే నడుము దాకా మానవ స్వరూపం,
నడుము పైభాగం నుంచి సింహాకృతి, కరెక్ట్గా చెప్తే మన నరసింహ అవతారం లాగా ఉంటుంది చూడటానికి. దీన్నే గిల్గమెష్ అంటాం. గిల్గమెష్ అనేటువంటి రూపం ఎవరికి చెందినది అంటే మెసపటోమియా యొక్క పురాణ పురుషుడు గిల్గమెష్.